హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇవాళ అయితే ఓన్లీ వంట పనేనండి. ఇంకా వేరే పనులు ఏం పెట్టుకోలేదు నేను. ఎందుకంటే కొంచెం జలుబు చేసిందనమాట. చలికాలం స్టార్టింగ్లోనే వచ్చి ఫస్ట్ మా ఫ్యామిలీనే పలకరించినట్టుంది. పిల్లలకి, నాకు, అందరికీ కూడా జలుబులే. చాలా నీరసంగా ఉందన్నమాట. దానికి తగ్గట్టు మా పిల్లలు లేట్గా పడుకుంటారు కదా నైట్, బుడ్డోడు పడుకొని వాడు తొందరగా. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి వాళ్ళు తొందరగా పడుకున్నా కూడా నాకు నిద్ర పట్టట్లేదు, లేట్గా పడుకోవడం అలవాటు అయిపోయి. ఇంకా అందుకని చెప్పి నిద్ర కూడా సరిపోక ఈ మధ్య చాలా నీరసంగా అయితే ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు జలుబు చేసేసరికి ఇంకా తలనొప్పిగా కూడా ఉంది. ఇంకా అందుకని ఇవాళ ఏం పనులు పెట్టుకోకుండా ఓన్లీ వంట పనులే చేశాను. ఇంక ఇవన్నీ చాలవన్నట్టు గ్యాస్ సిలిండర్ కూడా ఎంటీ అయిపోయింది. అందుకని ఇదిగోండి ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయితే వంట చేస్తున్నాను. ఇది రీసెంట్గానే మేము తీసుకున్నాము. నేను ఇప్పుడే ఫస్ట్ అనమాట వంట చేయడము. అంతకుముందు కొన్న కొత్తలో ఎలా వర్క్ అవుతుందో చూడడానికి ఒక 10 సార్లు కర్రీస్ చేశాను. ఇంక అంతే. ఇంక కంటిన్యూస్గా 2 డేస్ నుంచి అయితే దీని మీదే వండుతున్నాను అనమాట. చిన్న గ్యాస్ సిలిండర్ ఉంది కానీ దాంట్లో తక్కువ గ్యాస్ ఉంది. ఇంకా అవసరమైనవి మాత్రమే దాని మీద వండుతున్నాను. దీని మీద చేసినా కూడా కర్రీస్ టేస్ట్గానే ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు సిమ్లో పెట్టుకోవడం అంటే మంట తక్కువగా రావడం అనే ఆప్షన్ అయితే లేదు. హీట్ అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి వంట చేస్తే ఎలా వస్తుందో అంతకంటే ఇంకా ఎక్కువనే చెప్పాలి. అంత ఎక్కువ హీట్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని మనం దగ్గరే ఉండాలి. అసలు ఎటు పక్కకు వెళ్లకుండా దగ్గరే ఉండి వెంటనే చేసుకోవాలన్నమాట వంట పనులు అయితే. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దీనికోసం ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, క్యారెట్ తురుము, బీన్స్ అన్నీ వేసుకొని వేయించేసాను. ఆ తర్వాత ఎసరుకు తగ్గట్టుగా వాటర్ పోసుకొని దాంట్లోనే ఉప్పు వేసాను. ఎసరు బాగా కాగిన తర్వాత ఇక్కడ గోధుమ రవ్వ అయితే వేసేసాను. చూసారా, అసలు ఆ చిందులు మీద పడుతుంటే చేతులు కాలిపోతున్నాయి. తగ్గించడానికి లేదు కదా. ఇంకా అలాగే కొంచెం లైట్గా మూత వేసుకుంటూ తిప్పుకుంటూ అలాగ చేశాను అనమాట. ఆ తర్వాత పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము. మా ఆయనకు కూడా పెట్టేశాను. కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా వేరే చట్నీ ఏం చేయలేదు. మేమైతే ఒట్టియే తింటాను నేను, పిల్లలు. ఇంకా మా ఆయన కోసమే చట్నీలు ఏమన్నా చేయాలి, లేదంటే పచ్చళ్ళు ఏమైనా ఉంటే ఇంకా అవే తినేస్తూ ఉంటాము టిఫిన్లోకి. ఇంకా ఆ తర్వాత వెంటనే ఎగ్స్ పెట్టాను, అన్నం పెట్టాను. తర్వాత వెంటనే కూడా కర్రీ చేశాను. ఇంకా ఇవి ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకొని అలా వెంటనే చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలతో కుదరదు కదా. అంతేకాకుండా వాళ్ళు కూడా కొంచెం ఇవాళ ఆడుకుంటున్నారు బయట. ఇంకా నేను వెంటనే పనులు చేసుకుంటున్నాను. ఇంట్లో ఉంటున్నానని పేరే కానండి, అసలు పనులతోని పిల్లలతోనే సరిపోతుంది. కాస్త కూస్తో టైం ఉంటే నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. ఈ ఎడిటింగ్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇదే సరిపోద్ది అనమాట. కాకపోతే జనాల మాటలు ఏంటంటే, జనాలంటే మళ్ళీ ఎవరో కాదులేండి, మా ఊరి వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది నీదేముందిలే ఇంట్లో కూర్చోవడమే కదా, మీ ఆయన తెచ్చి పెడతాడు కదా చక్కగా, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో కూర్చోవాలి అని ఎవరికి ఉంటుంది? నాకైతే ఉండదు. అసలు ఖాళీగా ఉండలేను ఇంట్లోని. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా తప్పక వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటున్నాను తప్ప ఖాళీగా కూర్చోవాలని అయితే నాకు అస్సలు ఉండదండి. వాళ్ళ మాటలు అయితే అలా ఉన్నాయన్నమాట. మొహం ముందే పట్టుకొని అడగాలనిపిస్తుంది. మీరు వచ్చి ఒక్కరోజు నేను ఇంట్లో పనులు చేసే పనులన్నీ మీరు వచ్చి ఒక్కరోజు చేయండి, మీకు తెలుస్తుంది అని అడగాలనిపిస్తుంది. కానీ వాళ్ళలాగా మన మొహం ముందే అనలేం కదా. ఎదుటోళ్ళు బాధపడతారేమో అనే ఫీలింగ్ లేకుండా ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళు అలా అన్నా పట్టించుకొని ఉండొచ్చు కానండి, తెలిసి కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ మాట గెలిపించుకోవడం కోసం ఏమి వంక దొరక్క ఏమనాలో తెలియక ఖాళీగా ఇంట్లో కూర్చోవడమేగా, నీదే ఉంది అని మాట్లాడతారు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? పిల్లలతోనే అసలు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మనం చెప్పేది వినరు, వాళ్ళకి ఇష్టమైందే చేస్తారు, పెట్టింది తినరు. పొద్దాక వెళ్ళి మట్టిలో ఆడుతూ ఉంటే పొద్దాక వాళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మా బుడ్డోడు ఇంకా చిన్నపిల్లడు కాబట్టి వాళ్ళు 1కి 2కి మన మీద వెళ్తారో, బట్టల మీద వెళ్తారో, ఇంట్లో ఎక్కడ ఆడుకుంటే వాళ్ళు అక్కడ వెళ్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళని ఊరికే క్లీన్ చేస్తూ ఉండాలి, ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు కొంచెం ఎదిగే వరకు కూడా వాళ్ళతో ఎంత ఇబ్బందిగా ఉంటుందో పడే వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా అలా ఉన్నాయండి జనాల మాటలు అయితే. ఇంకా నేనైతే మధ్యాహ్నం కోడిగుడ్డు టమాటా కర్రీ చేశాను అనమాట. ఆ తర్వాత పిల్లలతో సరిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత గిన్నెలు కడిగేసి మళ్ళీ రేపటికి పని ఎక్కువ అవుద్ది కదా, అందుకని గిన్నెలు కడిగేసి ఆ తర్వాత వంట పని చూస్తున్నాను. చికెన్ కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో, దాంతో ఇవాళ పచ్చడి అయితే పెడుతున్నాను. దానికంటే ముందు నైట్ మళ్ళీ భోజనానికి అన్నం వండేసి
పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా చికెన్ పచ్చడి అయితే ఎలా పెడుతున్నానంటే ధనియాలు అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని వేయించేసి పౌడర్ పట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ని ముందుగానే కొంచెం ఉడికించుకోవాలి. ఎలాంటి వాటర్ వేయకుండా దాంట్లో నుంచి వచ్చిన ఊరుతాయి కదా నీరు, ఆ నీరుతోనే ఉడికించుకోవాలి. ఆ నీరంతా ఇనికిపోయిన తర్వాత పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా. నేనైతే పల్లి నూనె వేస్తున్నాను. నువ్వులలోని ఇవి బాగా వేయించాలి ఎర్రగా అయ్యే వరకు. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిసేపు అలాగా వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు ఫస్ట్ వేసాం కదా, అందుకని చెక్ చేసుకొని వేసుకోవాలి. ఉడికించే ముందే ఉప్పు పసుపు కొంచెం వేస్తాం కదా, సో చెక్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ముందుగానే మనం రెడీ చేసుకున్న ధనియాల పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకున్నామంటే ఒక ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకుంటే ఒక 2 days తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ముక్కలకు చక్కగా పడుతుంది. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇంకా ఆ తర్వాత నైట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేశానండి. పచ్చిమిర్చి టమాటో చట్నీ వేసుకొని నాకైతే చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళు అంటే. నాన్ వెజ్ కంటే కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంకా ఆ తర్వాత పచ్చడి వేసుకొని చక్కగా టీవీ చూసుకుంటూ అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఇది వాటి వ్లాగ్ అయితే. నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.